అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమంటే, చాలామంది మా పిల్లోడు 13న పుట్టాడు, 16న పుట్టాడు, 18న పుట్టాడు, 31న పుట్టాడు, బాధపడుతుంటారు. ప్రతి పుట్టుకలో 100 ఏళ్ళు బతకడానికి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ బయటికి తీయడానికి కావాల్సింది మంచి నామం. ఈ నామాలు దేవుడు ప్రతిరూపాలు. సో మంచి పేరు పెట్టుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. ముద్దు పేర్లు పెట్టడం వల్ల జబ్బులు వస్తున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అర్లీ డెత్స్ అవుతున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు లెటర్ బి వాళ్ళకి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో లైఫ్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ బి అనేది వెరీ వెరీ బ్యాలెన్స్డ్ లెటర్. చాలా సాఫ్ట్గా, పాజిటివ్గా, సెన్సిటివ్గా, అందరినీ మన అనుకునే లెటర్ బి లెటర్. సో బి లెటర్ వాళ్ళు అందరూ మన అనుకుంటాడు, అందరినీ సమానంగా చూస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. చిన్న ఇబ్బంది వచ్చినా తొందరగా ఓవర్ రియాక్షన్ ఉంటుంది. అంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ కదా, చిన్న జరిగినా రియాక్ట్ అవుతారు. కొంతమంది తిట్టడం, కొంతమంది అలగడం. ద వే ఆఫ్ రియాక్షన్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ టు అదర్, బట్ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. కొంతమంది మాట్లాడడం కూడా మానేస్తారు. సో బి వాళ్ళకి సంఖ్యాబలం 2 అంటే చంద్రుడు. సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. తొందరగా అలగడం, తొందరగా నవ్వడం, తొందరగా బాధపడడం, తొందరగా ఏడవడం. సో బి వాళ్ళు సెన్సిటివిటీ అంటే 15 days రైస్ మూన్, 15 days డౌన్ వల్ల వీళ్ళు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ 2 ఈస్ రిలేటెడ్ విత్ ఎమోషన్స్. సో బి లెటర్కి ఈ అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో ఎలా ఉండబోతుంది? సో బికి సంఖ్యాబలం 2. అక్టోబర్ అంటే 10వ నెల. 10 అంటే 1 + 0 1. అండ్ బి అంటే 2. 1 సూర్యుడు, 2 చంద్రుడు. 1 ఉంటే 2 ఉండదు, 2 ఉంటే 1 ఉండదు. లెటర్ బి వాళ్ళకి అక్టోబర్లో నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో తొందరగా వీళ్ళు ఇబ్బంది పడే ఆస్కారం, డబ్బు ఖర్చు ఎక్కువయ్యే ఇబ్బందులు, దగ్గర వాళ్ళతో మనస్పర్ధలు, అలగడం, కొట్లాడుకోవడం. భార్యాభర్తలకైతే ఈ అక్టోబర్లో బి లెటర్ వాళ్ళకి గ్యాప్స్, డిస్టర్బెన్స్లు పెరుగుతాయి. సో అన్వాంటెడ్ కోరల్స్ ఉన్నాయి, అన్వాంటెడ్ ట్రావెల్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. సో అక్టోబర్ నెలలో జాగ్రత్తగా ఉండాలి బి లెటర్ వాళ్ళు. పర్టికులర్గా 1, 10, 19, 28 డేట్స్లో, ఈ 4 డేట్స్ జాగ్రత్తగా ఉండాలి. అండ్ నవంబర్ అంటే 11th మంత్. 11 అంటే 2, బి అంటే 2. బి లెటర్ వాళ్ళకి నవంబర్లో మంచి హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది. సో ఆగిన పనులు, అక్టోబర్లో ఆగిన పనులకి మూమెంట్ వస్తుంది. సో మనకు రావాల్సిన బకాయిలు, గుర్తింపు, పేరు, హెల్పింగ్ హ్యాండ్ నవంబర్ అండ్ డిసెంబర్లో చక్కగా ఉంటాయి. సో బి లెటర్ వాళ్ళకి ఒక అక్టోబర్ నెలలో జాగ్రత్తగా ఉంటే నవంబర్ అండ్ డిసెంబర్ హెల్త్ పరంగా బాగుంటుంది, రిలేషన్స్ సెట్ అయిపోతాయి, అండ్ ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో బిలో పేరుండి స్టార్ట్ అయ్యి పేరులో లాస్ట్లో ఐ వస్తే, లైక్ భవానీ. బి అంటే 2, ఐ అంటే పైథాగరస్లో 9, 2 చంద్రుడు, 9 ఐ 9 కుజుడు. తూకంలో లేని జీవితం ఉంటుంది. సో లైక్ భార్గవి, భవానీ. సో బితో స్టార్ట్ అయ్యి ఐతో ఎండే వాళ్ళకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లో కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. 2 తక్కువ బరువు, 9 బరువు ఎక్కువ. సో తూకంలో లేని జీవితం. ఒక కష్టం పోతే ఒక కష్టం వస్తుంది. బి ఉండి పేరులో 8 లెటర్స్ ఉన్నా, 9 లెటర్స్ ఉన్నా, పేరులో 8 నంబర్ ఉన్నా, 9 నంబర్ ఉన్నా, లైక్ 26, 35, 44, 27, 36, 45 ఈ నంబర్స్ ఏది ఉన్నా బి లెటర్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ 2 3 అయిపోతాయి. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోండి. రాంగ్ నంబర్ ఉంటే నా గైడెన్స్ తీసుకోండి, చక్కటి నంబర్లో పెట్టిస్తాను. సో దట్ విల్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో మీ పేరులో బలం ఎంత, మీ పుట్టుకు అనుకూలంగా మీ పేరు ఉందా లేదా? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా యూట్యూబ్లో కూర్చొని మీరు చెప్పండి, పెట్టండి, నేను రిప్లై ఇస్తాను ఎవరు చెప్పరు, అన్లెస్ మీరు ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టే వరకు. నేనేమంటే మీ పేర్లు చెక్ చేసి బాగుందంటే ఐ ఫీల్ హ్యాపీ, బాగలేదనుకోండి మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి,
కరెక్షన్ చేసుకోండి. నేను ఇక్కడ చెప్పడం మీ పేరు బాగుందా లేదా చెప్పడం వరకే. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ కాంచాయనం కర్మ విమోచనం ఇది ఫీ ఉంటుంది, కరెక్షన్ చేసుకోండి. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. ఇంకొక నంబర్ 9121685513 9121685513. రాత్రి 1 గంటకు వాట్సాప్ చేసి రిప్లై అంటున్నారు, 2 గంటలకు వీడియో కాల్ చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ వెయిట్ చేయండి. కొంతమంది 10 నిమిషాల్లో, కొంతమందికి 1 అవర్లో, కొంతమంది 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. పెట్టినప్పుడు నుంచి వాట్సాప్ కాల్స్ చేయడం అని చెప్పడం చేయకండి. వాట్సాప్ కాల్స్ చేయకండి, మెసేజ్ పెట్టి వదిలేయండి. మీ పేరులో ఏముందో 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు లక్కీ, బాగలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ. లైఫ్లో రెండో ఛాన్స్ లేదు. ఇలా నాలాగా మీ పేరులో ఈ నంబర్ ఉంది ఎవరు ప్రపంచంలో చెప్పరు. సో రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను.